హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం తెలంగాణ టెట్ పేపర్ 1 జనవరి 10th మార్నింగ్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. మీరందరూ ఎగ్జామ్ బాగానే రాశారు అనుకుంటున్నాను. అండ్ రాయని వాళ్ళు ఈ క్వశ్చన్స్ అనేటివి నెక్స్ట్ సెషన్లో వాళ్ళకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అని చెప్పేసి ఒక ఐడియాకి రావచ్చు. అండ్ మనమైతే ఇప్పుడు క్వశ్చన్స్ని చూద్దాం. తెలుగులో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ శార్దూలం నానార్థాలు అయితే అడిగారు అనమాట. శార్దూలం నానార్థాలు అయితే అడిగారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి శేషం లక్ష్మీనారాయణాచార్య ఊరు నగనూరు, దీని గురించి అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి పైన అయితే మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. దాంట్లో కవీంద్రుడు రంగనాథాలయం వీటికి సంబంధించి అయితే వచ్చింది. అండ్ క్వశ్చన్స్ అయితే కొన్ని సిమిలర్గా ఉన్నాయంటే దగ్గరగా అన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోలేరు కదా, కొంచెం దగ్గరగా అయితే చెప్పారు. కొన్ని అయితే కరెక్ట్గా అయితే మనకు అడగడం అంటే చెప్పడం జరిగింది మనకు కొంతమంది అభ్యర్థుల నుండి. అయితే ఉదది అర్థం వచ్చేసరికి మనకు సముద్రం, ఉదది అర్థం అయితే అడిగారు అనమాట. అర్థము నానార్థం అంత ఐడియా లేదు, బట్ ఉదదికి అయితే సముద్రం అని చెప్పేసి అర్థం వస్తుంది. గబ్బిలం రచయిత గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. గుర్రం జాషువా. పారిశుద్ధ కార్మికులు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకులు అయితే పారిశుద్ధ కార్మికులుగా పిలువబడతాయి. ఆహారం వచ్చేసరికి ఓగిరం. స్వభావం పర్యాయ పదాలు అయితే అడగడం జరిగింది. అండ్ విభక్తుల పైన కూడా ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. అంతస్తాలు, దీనిపైన కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ పల్లెటూరు పిలగాడ, ఈ పాఠం యొక్క ప్రక్రియ అయితే అడగడం జరిగింది. పల్లెటూరి పిలగాడ ప్రక్రియ, ఇది పాటకు సంబంధించింది. పద్మాలకు నిలవైనది పద్మాకరం, పద్మాకరం. బాదరాయణుడు అని చెప్పేసి వ్యాసుని పిలుస్తారు. వ్యాసుని బాదరాయణుడు అని చెప్పేసి అయితే పిలుస్తారు. ఆహా అనేది అవ్యయం అవబడుతుంది. దీనిపైన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. గుణం యొక్క నానార్థాలు అయితే అడిగారు మనకు క్వశ్చన్లో ఈరోజు మార్నింగ్ సెషన్లో. సింహం యొక్క అర్థం అయితే అడిగారు హరిత్తు. రాణి శంకరమ్మ ఏ రాజ్యాన్ని పరిపాలించారు? మెదక్ జిల్లాలోని అందోల్ సంస్థానాన్ని రాణి శంకరమ్మ అయితే పరిపాలించారు. తృతీయ తత్పురుష సమాసం, మనకు తృతీయ తత్పురుష సమాసం పైన అయితే మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక గద్యం అయితే ఇస్తారు, మనకు అందరికి తెలుసు. ఒక గద్యం అలాగే ఒక పద్యం ఇస్తారు. గద్యం వచ్చేసరికి గాలి గీతాలు, దాశరథి శతకానికి సంబంధించి గద్యం అంటే దాశరథికి రచించిన దాని నుంచి అయితే ఒక గద్యం అడగడం జరిగింది, గాలి గీతాలు. అలాగే పద్యం వచ్చేసరికి నారాయణ శతకంకి సంబంధించిన ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే చూడొచ్చు. శార్దూలం, శేషం నారాయణాచార్య ఊరు, సవర్ణ దీర్ఘ సంధి, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇవైతే తెలుగు నుంచి అడిగిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సైకాలజీ ఆల్మోస్ట్ సేమ్ ఎప్పటిలాగానే అప్లికేషన్ ఓరియంట్లోనే అడిగారు. వికాస సూత్రాల పైన అయితే మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పియాజే సిద్ధాంతాలు, పూర్వ ప్రచాలక దశ గురించి ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేశారు. వైగాట్స్కీ అంతర్దృష్టి, బ్రూనర్ బోధన సిద్ధాంతం చెందనిది, బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి చెందని దాని గురించి అయితే ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే కోల్బర్గ్ నైతిక వికాస దశల గురించి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. పరిణితి, దీనిపైన కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. RPWD 2016 ప్రకారం వైకల్యాలు 40% కంటే తక్కువ ఉండాలి. బహుళ స్థాయి బోధన, దీని గురించి అయితే మనకు కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నిగమన పద్ధతి పైన కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. తార్నడైక్ సిద్ధాంతం మీరు అందరూ చూసుకోవచ్చు. వికాస సూత్రాలు, పియాజే సిద్ధాంతం, వైగాట్స్కీ అంతర్దృష్టి, బ్రూనర్, కోల్బర్గ్, ఇవన్నీ అయితే ఎవ్రీ సెషన్లో ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దానిపైన. పెరుగుదల వికాస దశ సూత్రాలు, మూర్తిమత్వ లక్షణం కానిది, ఇలాంటి క్వశ్చన్స్ అంటే మొత్తం ఆల్మోస్ట్ అప్లికేషన్ టైప్లో అయితే ఉంటున్నాయి. మనకు లాస్ట్ దీర్ఘకాలిక స్మృతి పైన కూడా క్వశ్చన్స్ అడిగారు. ఎవరైతే ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదో ఈ క్వశ్చన్స్ పైన అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కంపల్సరీ అన్ని టాపిక్స్ నుంచి ఒక్కొక్కటి, అంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి ఒక్క దాని నుంచి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈవీఎస్లో మనకు అడిగిన క్వశ్చన్స్, మోకాలు మరియు మోచేతులు ఏ రకమైన కీలుకు ఉదాహరణ?
మోకాలు మరియు మోచేతులు ఏ రకమైన కీలుకు ఉదాహరణ? మడతబందు కీలుకు సంబంధించింది ఇది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 యొక్క ప్రధాన లక్ష్యం గురించి కూడా మనకు క్వశ్చన్ అడిగారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు గురించి కూడా అడిగాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి, గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల గురించి అయితే అడిగారు. చోళులు ఏ రాజులకు సబార్డినేట్ గా ఉండేవారు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. భూ వినియోగ పటాలపై సరిహద్దును సూచించడానికి ఏ రంగును ఉపయోగిస్తారు? సరిహద్దులను సూచించడానికి మనం బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తాం. ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుంచి శరీరానికి తీసుకువెళ్లే రక్తనాళాలు అయితే మనం వీటిని ధమనులు అంటాం. ప్రైమ్ మెరిడియన్, దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అడిగారు, కరెక్ట్ గా తెలీదు. పునరుత్పాదక వనరులు అయితే దీంట్లో వచ్చేసరికి సూర్యరశ్మి ఉంటుంది, ఆక్సిజన్ వస్తుంది, ఇవన్నీ కూడా. కానీ దాంట్లో ఏ ఆన్సర్ అయితే ఇచ్చారో మనకు తెలియదు. సో దాని ప్రకారం మనం అయితే ఆన్సర్ పెట్టడానికి వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కలిగేది. ఫుడ్ సెక్యూరిటీ పైన కూడా ఒక క్వశ్చన్ ఉంది. గోండుల పట్ల యొక్క విధులు, వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల యొక్క విధుల గురించి అయితే అడిగారు. ఫస్ట్ లేడీ టీచర్, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అడిగారు. విసర్జన ప్రక్రియలో అవయవాల వరుస క్రమం అయితే అడిగాడు. అండ్ నీటిని శుభ్రపరిచే దశలు, ఇక్కడ కూడా చూడొచ్చు వరుస క్రమం అండ్ ఇక్కడ దశలు ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గా అయితే ఉన్నాయి క్వశ్చన్స్. ఆక్వాకల్చర్ గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు అందరూ ఈ సోషల్ నుంచి ఎక్కువ వచ్చాయన్నారు, కానీ అంతగా అయితే అనిపించట్లేదు. అంటే మనకి ఇంకా అన్ని క్వశ్చన్స్ రాలేదు కదా, కానీ చెప్పడం అయితే సోషల్ నుంచి ఎక్కువగా వచ్చాయి క్వశ్చన్స్ ఈవీఎస్ లో అని చెప్పేసి అన్నారు మ్యాథ్స్ కంటే. అండ్ మ్యాథ్స్ లో క్వశ్చన్ చూసినట్టయితే 285 స్క్వేర్, దీనిపైన అయితే ఒక క్వశ్చన్ అడిగారంట, కరెక్ట్ గా క్వశ్చన్ అయితే మనకు తెలీదు. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ పైన కూడా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఎల్సిఎం పైన కూడా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, దానిపైన కూడా ఒక క్వశ్చన్ అయితే మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. మనకి ఇచ్చిన రెండు నంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటూ చేస్తే మనకి ఎల్సిఎం అనే హెచ్సిఎఫ్ వాల్యూ అయితే వస్తుంది. వృత్త వైశాల్యం ఇచ్చి అర్ధవృత్త పరిధి, వృత్త వైశాల్యం ఇచ్చారనమాట, ఏరియా ఆఫ్ సర్కిల్ ఇచ్చేసి అర్ధవృత్త పరిధి అయితే అడిగాడు. 32 సెంటీమీటర్స్ తీగ పొడవుతో ఎన్ని కొలతలు గల దీర్ఘ చతురస్రంను తయారు చేయొచ్చు? ఒక 32 సెంటీమీటర్ తీగ ఇచ్చి దాంతో ఎన్ని కొలతలు, అంటే ఒకవేళ 6 సెంటీమీటర్ సైడ్ అయితే విడ్త్ ఎంత అని చెప్పేసి డిఫరెంట్ లెంత్లను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అయితే అంటే ఎన్ని చతురస్రాలు తయారు చేయవచ్చు అని చెప్పేసి అయితే ఉంది. వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కనుగొనడం ఎలా అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడిగాడు. రాంబస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. మ్యాథ్స్ లో కొంచెం కష్టం క్వశ్చన్స్ అన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవడం, ఇండియన్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. దీర్ఘ ఘన పరిమాణం, దీనిపైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది మనకు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటిపైన కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. మిశ్రమ భిన్నాల కూడిక, రెండు మిశ్రమ భిన్నాలు ఇచ్చి వాటి కూడిక గురించి అయితే అడిగాడు అనమాట. గ్రేటర్ వాల్యూ అండ్ స్మాలర్ వాల్యూ, దీని గురించి కూడా అయితే మన క్వశ్చన్స్ వచ్చింది. అలాగే మ్యాథ్స్ లో మనం చూసుకున్నట్టయితే ఇంకో క్వశ్చన్ √8125 అయితే దీని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అయితే అడిగారు అనమాట. ఇంకా తర్వాత ఇంకోటి వచ్చేసరికి x² - 5/x² + 3x - 10 x వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగారు అనమాట. ఇవైతే మార్నింగ్ సెషన్ లో వచ్చిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ తో కలుద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్ లో ఏమొచ్చాయో కూడా తెలుసుకుందాం. అండ్ ఇప్పటికింతే, థ్యాంక్ యూ, బై.